చిల్ల చిన్నవి మారింది, ఈ రోజు మనల్ని కాపాడమంటుంది. అయిపోయింది తింగరతనం అంతా దుప్పట్లు ముసుకేసి. నేను అసలు ఇట్లాంటి వాళ్ళని నమ్మను, పక్కన పెట్టండి. నా సంగతి మీకు కొంచెమైనా ఐడియా ఉంటే, అస్సలు ఇట్లాంటి క్యారెక్టర్ వాళ్ళు తప్పు చేశారా చేయలేరా సిచ్యువేషన్ మీద డిపెండ్ అయి ఉంటాయి. పిచ్చి వేషాలు వేసుకుంటూ కూర్చుంటారు చూడు, వాళ్ళకి అసలు. కానీ ఈ రోజున ఆ అమ్మాయి మనల్ని కాపాడమని అడుగుతుంది, రియలైజ్ అయ్యింది. చిన్న చిన్నవి ఉన్నాయని నేనే చెప్తున్నానుగా. ఓకే, అసలు అమ్మాయి మనకు చెప్పాల్సిన అవసరం లేదు, ఇక్కడ కూర్చున్నా నేను ఎస్టిమేట్ చేయగలుగుతా. చిన్న చిన్న తెంగర పనులు అయితే బాగానే చేసింది. ఇప్పుడు రియలైజ్ అయిపోయింది, ఇరిటేషన్ వచ్చేస్తుంది. అతనంటే ఒక టైప్ ఆఫ్ ఇరిటేషన్, భయం, చిరాకు ఇన్ని వచ్చేసినాయి. నా భర్త తర్వాత నాకు ఎవరన్నా అండి అంటుంది. ఏం చేద్దాం చెప్పండి. ఒకటి, మీ ఫీలింగ్ ఏంటి అసలు? మీరు మేము అడగకూడదు, మీ బాధ మీకు ఉంటుంది. ఇప్పుడు సడన్గా విన్నారు కాబట్టి కొంచెం కోపం ఉంటుంది, కొన్ని రోజులు కక్ష ఉంటుంది. ఇన్ని రోజులు నాతో పక్కన పడుకుంటూనే దుప్పట ముసుకేసుకుని మళ్ళీ ఆడితో మాట్లాడుతూ చాటింగ్లు చేస్తూ వచ్చింది. ఆ కష్టం ఏదో ఆ రోజే నాకు చెప్పుంటే బాగుండేది కదా అని మీకు అనిపించవచ్చు. కానీ ఈ రోజున ఆ అమ్మాయి ఒక్కతే అడిగాను మేడం, అదే మీరు అందరికి చెప్పారు, నేను చెప్పలేకపోయాను. చెప్పని చెప్పిన, ఏమున్నా కూడా నేను చూసుకుంటా, నీకు ఎందుకు చెప్పని చెప్పిన. చెప్పంటే కూడా చెప్పలే మేడం. అదే తనకున్న పీత బ్రెయిన్కున్న ఆలోచన ఏంటంటే వాళ్ళు ఏమైనా చేసేస్తారో, ఈయన కోపంతో వీళ్ళు ఏమైనా చేసేస్తాడేమో, మళ్ళీ వీళ్ళంతా కోర్టు భయపెట్టించిండు మేడం. ఇది చేస్తా డామ్ షూర్, ఇది మన ఇద్దరికి అర్థమవుతుంది కదా. ఆ అబ్బాయికి సైకలాజికల్ డిప్రెషన్ ప్రాబ్లం. సీఎం వీళ్ళ అమ్మకి హెల్త్ బాగోపోతే ఫోన్ చేశాడు అన్నప్పుడు ఈవిడ కళ్ళు టక్కని తెలుసుకోవాలి, అమ్మో వీడికి ఏదో పెచ్చుందరా బాబు అని. అలాంటి సైకోని చాలా కూల్ గా కవర్ చేసుకుంటూ ముందు, ఎందుకంటే నార్మల్ వ్యక్తి భయపడతాడు, ఇలాంటి వ్యక్తి భయపడ్డు. ఏ రకంగా పోలీస్ స్టేషన్కి వెళ్తే 4 రోజులు జైల్లో అన్నా ఉంటాను, తెలియదు కదా వాళ్ళకి ఎట్లా థింక్ చేయాలి, సొసైటీలో బతుకుతున్నప్పుడు సొసైటీ రూల్స్ కి ఎట్లా ఫాలో అవ్వాలని తెలియదు. సో ఇప్పుడు ఆ అమ్మాయి మనల్ని కాపాడమని వచ్చింది. మీరు సర్దుకోవడానికి రెడీగా ఉన్నారా? సర్దుకోండి అంటే ఒకసారి ఆయన పిలిపించి మాట్లాడితే అది వేరే. ఇప్పుడు ఈ అమ్మాయి చేసింది కొంచెం నమ్మండి, మనకి వేరే ఆప్షన్ లేదు, సర్దుకుందాం. ఆ పిల్ల ఇంకొకసారి ఫోన్లు మాట్లాడినా ఏం చేసినా కూడా యాక్సెప్ట్ చేయొద్దు. ఏమ్మా ఇప్పుడు అర్థమైంది, ఇప్పుడు మీ ఆయనకి తెలియదు అన్నావు, ఇప్పుడు మేము తెలియజేసాం, ఇక నుంచి అతని ఫోన్ కట్ చేయి, ఏది వచ్చినా మేము చూసుకుంటాం. సిమ్ కూడా తీసేసేయమని చెప్పిన. సూపర్, ఫోనే అవసరం లేదు, నీకు ఎందుకు అవసరమా అని చెప్పిన. నీకు ఇప్పుడు అర్థమైంది, ఫోన్ లేకపోయినా బాధ లేదు మేడం. నీ అకౌంట్లకి ఆ ఫోన్ నెంబరే ఉన్నా కూడా అకౌంట్స్ లో ఫోన్ నెంబర్ మార్చుకోవచ్చు. ఈ ఫోన్ నెంబర్ అవసరమే లేదు, నీ ఫోన్ నెంబర్ ఎవరికి తెలియదు, ఒక నీ ఓనర్ కి, ఒక నీ భర్తకి తప్ప, మీ ఇంట్లో వాళ్ళకి తప్ప. బయట వ్యక్తులకి ఇప్పుడప్పుడే నీ తొక్కులో ఫ్రెండ్షిప్ లో అవసరం లేదు, వాళ్ళని నువ్వు ఉద్ధరించాల్సిన అవసరమూ లేదు. మీ హస్బెండ్ ఏ రోజన్నా నీ మీద కంప్లైంట్ ఇస్తే మాత్రం చాలా సీరియస్ గా ఉంటుంది, గుర్తుపెట్టుకో. ఇక ఈ విషయం గురించి మాట్లాడితే, ఆ వ్యక్తి ఏమన్నా ఈ సరౌండింగ్స్ లో ఉన్నాడా, ఫోన్ చేయమంటావా చెప్పండి, లేదా పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ ఇద్దామా? సార్ ఇక్కడ మామూలు లీగల్ ప్రొసీడింగ్స్ మాట్లాడుకుంటే డౌటే లేదు, మీరిద్దరు వెళ్ళి కంప్లైంట్ ఇచ్చారంటే ఆవిడ పక్కన పెద్ద ఆయుధం మీరు, ఒక సైన్యం మీరు. ఆ అమ్మాయి ఒక్కతే వెళ్ళి కంప్లైంట్ ఇస్తే చిల్లరగానే మాట్లాడతారు ఎవరైనా కానీ. అందరూ రమ్య గారు ఆలోచించినంత టైం తీసుకుని ఆలోచించాల్సిన అవసరం లేదు. కేసు అంటే కేసే, నువ్వేం గెలికావో వాడు అందుకే వెనకాల పడుతున్నాడు, ఇద్దరు పిల్లల్ని ఓ భర్తని పెట్టుకుని వాళ్ళని మోసం చేసావు, ఎందుకంటే సమాజం అలా అయిపోయింది కదా. సో ఆ స్టేజ్లో అమ్మాయిని కొంచెం తక్కువగానే మాట్లాడతారు. కానీ మీరు వెళ్ళారు అంటే ఆ ఆలోచన కూడా రాదు. సో ఇప్పుడు మనల్ని కాపాడమంది, ఆవిడకి మీరు ఇచ్చే పనిష్మెంట్ ఏంటి, మెల్లగా మార్చుకోవడం ఏంటి, కొంచెం అది విడిగా చూసుకోండి. ఇక్కడ ముందు అమ్మాయిని ప్రొటెక్ట్ చేస్తే ఇద్దరు పిల్లలకి తల్లిని ప్రొటెక్ట్ చేసిన వాళ్ళు అవుతారు. మీ కుటుంబానికి ఆవిడ ఒక మహారాణి, ఆవిడ ప్రొటెక్ట్ చేసుకోవాలి, కష్టం అని మీ దగ్గరకు వచ్చింది కాబట్టి. పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇస్తే మీరు వెళ్ళి మీ వైఫ్తో పాటు కంప్లైంట్ ఇప్పిస్తే, ఇందాక నేను అన్న నెగిటివ్ ఆలోచనలు రావు, అమ్మాయికి ధైర్యం పెరిగిద్ది. 2, పోలీసులు అతన్ని పిలిపిస్తారు. సీఎం వీళ్ళెవరో ఇవన్నీ రాంగ్ మాట్లాడి అబ్బాయికి సైకలాజికల్ డిప్రెషన్. ముందు ఈవిడ మనల్ని నమ్మాలి, అతన్ని నమ్ముతుంది. అతను రౌడీ, అతనికి 25 కేసులు ఉన్నాయి, రాంగ్ నాన్న. నాకు కూడా ఇవన్నీ తీసేయి నాన్న బ్రెయిన్ లో నుంచి. అతనికి అంత సీనే లేదు, 25 కేసులు ఉంది, నువ్వు బకరాబు దొరికావు. ఇప్పుడు అతని మీద కంప్లైంట్ ఇస్తే 26వ కేసు అవుతుంది. కానీ మళ్ళీ లైఫ్లో నిన్ను టచ్ చేయడం కుదరదు, నీతో మాట్లాడడం కుదరదు, నిన్ను ఫోన్ చేయమని బ్లాక్మెయిల్ చేయడం కుదరదు. ఏం చేసుకుంటాడు? మీ ఆయన చంపేస్తాడా? కుదరదు. మీ పిల్లల్ని చంపేస్తాడా? కుదరదు. నిన్నేమన్నా అటాక్ ఇస్తాడా? కుదరదు. కుదిరితే ఆయన సూసైడ్ చేసుకుంటాడేమో, అది వాళ్ళ అమ్మ వాళ్ళ కుటుంబ సభ్యులు చూసుకుంటారు. పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇస్తే సార్ అబ్బాయిని పిలిపిస్తారు, వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ని పిలిపిస్తారు, అతని బ్యాక్గ్రౌండ్ చెకింగ్ కూడా జరిగిద్ది. నిజంగా సీఎం అంతటోళ్ళో పొల్లయో అల్లయ్యో తెలిసిన వాళ్ళు ఎవరన్నా ఉంటే వాళ్ళని పిలిపించి కూడా క్లాస్ ఇస్తారు. ఎందుకంటే ఇలాంటి ఒక స్టేజ్లో ఒక ఆడపిల్ల వెళ్ళి కంప్లైంట్ ఇస్తే చాలా స్ట్రాంగ్ కేసు కింద లెక్క. సరేనా?
ఒకవేళ అలాంటి ఏదైనా డౌట్ ఉన్నా మాకు ఫోన్ చేయండి, పోలీసులు తీసుకోను అంటే ఏం చేయాలి ఏంటనేది చూద్దాం. ఎందుకంటే తీసుకోను అని ఏ పోలీసులు అన్నారు. ఒక్కసారి ఆయన పిలిపించి మాట్లాడితే ఏమ్మా మరేంటి మమ్మ పిలిపించమంటావా అతన్ని? వస్తాడా? ఇక్కడిక్కడనే ఉంటాడు మేడం తను. యాక్చువల్ నేను నిన్న కాల్ చేసినప్పుడే ఇలా చెప్పారు, అక్కడికి వెళ్ళాక కాల్ చేయండి తను కూడా వస్తారు అన్నారు. అందుకే నేను ఇక్కడికి వచ్చాను. ఏం పేరు అతని పేరు? రాము. సరే యాక్చువల్గా అతనితో ఫోన్లో మాట్లాడదాం. ఒకవేళ ఫోన్లో ఎందుకంటే ఇవి వెంటనే పెద్దగా తీసుకుని వెళ్ళటం వల్ల యూజ్ లేదు. ఈ రోజు వరకు ఈ అమ్మాయి ఎవరికి చెప్పలేదు కాబట్టి వాడికి కొమ్ములు వచ్చున్నాయి. ఈ రోజున రమ్య గారి దాకా వచ్చింది అనేది ఒక క్లారిటీ ఉంది. ఆగాడా 1 రోజు 2 రోజులు చూడండి. మళ్ళీ అతని వైపు నుంచి ఏదైనా అలిగేషన్ స్టార్ట్ అయితే ఇమీడియట్ గా మీరిద్దరూ వెళ్ళి పోలీస్ స్టేషన్లో, మీ జ్యూరిస్డిక్షన్ పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇవ్వండి. మీరు తలుచుకుంటే ఆఫ్టర్ ఆల్ ఈ ప్రాబ్లం. ముందు మీ ఆయన్ని నమ్మమ్మా ఫస్ట్. నువ్వు ఆయన చూసుకుంటాడు, ఆయన కాపాడుకుంటాడు. నాకు ఎటువంటి ఇప్పుడు ఇంత జరిగినా నమ్ముతాడు తన మీద. నాకు ఇప్పుడు ఎటువంటి ఇష్యూ లేదు. వీడికి వస్తా అంటే కూడా నాకు ఏం తెలియదు మేడం. ఇట్లా పోదామంటే నిజంగానే అసలు ఈ మధ్య ఇట్లాంటి వాళ్ళు దొరకట్లేదు. డ్యూటీ మానేసి కూడా సార్ వేరే చెప్పి నా నెంబర్ ఇవ్వండి, ఫోన్ చేసి మాట్లాడు. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters. UK లో 1 year masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.